హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. నేను మీ ఎస్తర్ని. ఈరోజు టేస్టీ క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ చూపిస్తున్నానండి. ఈ క్యారెట్ హల్వాకి ఇలా రెడ్ కలర్లో ఉన్న క్యారెట్లు చాలా టేస్ట్ ఉంటాయండి. ఇవి హల్వాకి ఈ క్యారెట్లే యూజ్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి క్యారెట్లు కానీ అవైలబుల్ లేకపోతే మరి మామూలు క్యారెట్లు కూడా రెగ్యులర్గా దొరికే క్యారెట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ క్యారెట్ని ఇలాగా పైన పీలంతా తీసేయాలి. ఇసుకది ఏమీ లేకుండా నీట్గా కడుక్కొని పీలంతా తీసుకున్న తర్వాత నీట్గా కడుక్కుని తురుముకోవాలి. ఇలా తురుముకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలోనికి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా కిస్మిస్లు వేసుకుని ఇవి ముందు ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోనికి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దీనిలోకి తురుముకున్న క్యారెట్ వేసేసుకోవాలి. క్యారెట్ వేసేసుకుని సిమ్లో పెట్టుకుని క్యారెట్ అంతా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఇలాంటి కప్పుతో 1 కప్పు పాలు వేసుకుంటున్నాను నేను. పాలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇదే కప్పుతో క్యారెట్ తురుము నాకు 2.5 కప్పులు వచ్చిందండి. అందుకని ఈ కప్పు పాలు వేసుకున్నాను. అలాగే దీనిలోనికి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల, లేకపోయినా పర్వాలేదు, వేసుకోవడం వల్ల హల్వా కోవా టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకని మిల్క్ పౌడర్ వేసుకున్నాను నేను. ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పాలంతా కూడా క్యారెట్కి పట్టే వరకు, క్యారెట్ కుక్ అయ్యే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో ఉండగా ఇదే కప్పుతో నేను మరలా 1 కప్పు పంచదార వేసుకుంటున్నానండి. ఇలా 1 కప్ వేయడం వల్ల కరెక్ట్గా సరిపోయిందండి. ఇలాగే కొలతలు కరెక్ట్గా వచ్చాయి. ఇలాగే చేసుకోవాలి. ఈ పంచదార అంతా కరిగి ఇలాగ పాకం వస్తున్న స్టేజ్లో చూస్తారు కదా, పాకం వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా. ఈ క్యారెట్ అయితే ఇలా మన ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా కలర్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం. ఈ స్టేజ్లో ఉండగానే కట్టేయాలండి. ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడు కట్టేయాలి. చల్లారేసరికి ఇలా గట్టిగా అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇలాగా టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. పైన పిస్తా బాదంతో ఇలాగా గార్నిష్ చేసేసుకోవడమే. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.